పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఈ సినిమా గురించి చెప్తుంటేనే ఒక ఆనందం. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ కనపడతాడో లేదో అని కోట్ల మంది అభిమానులు ఆశగా ఎదురు చూసిన చిరంజీవి గారు మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకుని చేసిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. అయితే దీనిలో కొన్ని చేదు జ్ఞాపకాలు, కొన్ని తీపి జ్ఞాపకాలు. చేదు జ్ఞాపకం ఏంటంటే, ఒక రచయితల సంఘం అధ్యక్షుడిగా అప్పుడు మురుగదాస్ గారి మీద ఈ కథ నాది అని రచయితల సంఘం, దర్శకుల సంఘానికి సంబంధించినటువంటి ఒక పిల్లవాడు కేసు వేయటం, అది దశనారావు దాకా వెళ్ళటం, ఇదేదో తేలే వరకు ఈ సినిమా మొదలెట్టుందని ఆయన చెప్పటం, ఇవన్నీ చాలా బాధ కలిగిస్తూ ఉండే. ఎందుకంటే ఇక్కడ ఒక నిజాయితీ ఏంటంటే, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు ఆ పిల్లాడితో 1 year సేల్ చేశారు, అదే హీరోతో, విజయ్తో. కాబట్టి ఆ తర్వాత అదే రైతు కథ, అందులో కూడా ఈ వాటర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి కొన్ని పాయింట్లు ఉన్నాయండి. కాబట్టి ఏమైనా ఫైనల్గా చక్కగా చిరంజీవి గారు అద్భుతమైన డెసిషన్ తీసుకుని ఆ పిల్లాడిని అతన్ని రెమ్యునరేషన్ ఇచ్చి సాటిస్ఫై చేసి చక్కగా ఆ రైట్స్ తీసుకోవటం, ఈ సినిమా మీ ముందుకు రావడం జరిగింది. దీన్ని ఆముఖం అంటాం అన్నమాట. అంటే దీని ముందు అంటే రీఎంట్రీ ఆఫ్ చిరంజీవి గారి జీవితానికి ఒక చిన్న బ్రేక్ పడబోయి ఇంకో సినిమాకి వెళ్ళాలా అన్నంత ఆలోచనలో పడి కాదు అని ఆయన నిర్ణయం వల్ల మళ్ళీ ఈ సినిమాని మీరందరూ చూడగలిగారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటేనండి, ఫస్ట్ ముందు సత్యానంద్ గారు, అన్నయ్య, నేను అందరం కథనంలో కూర్చుని ఉన్నామండి. కానీ పొగడవలసింది వినాయకుని. ఎందుకంటే తను చాలా జాగ్రత్త పడ్డాడు. మీరు గమనిస్తే ఆ ఓపెనింగ్ ఎపిసోడ్ యాస్టీస్గా చిరంజీవి గారికైనా ఎనీ మాస్ హీరో యాస్టీస్గా అతుక్కుపోతున్నాయి. తర్వాత ఆయన వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అందులో సమంత కనపడుతుంది, ఇక్కడ కాజోల్ కనపడుతుంది. ఒక యంగ్ హీరోలాగా టక్ మన ఒక హీరోయిన్ కనపడగానే అలా కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో వినాయక్ ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నాడు. సార్ సుబ్బలక్ష్మి అంటే ఆయన చిన్నతనం నుంచి ఇష్టపడినటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని ఆయన అనుకుంటున్నాడు. అనగానే ఆలోచన అటు వెళ్ళిపోయింది, కానీ సడన్గా ఇది రాలేదండి. బట్ అవి రావు, బట్ అతని ఆలోచన. ఎందుకంటే రామారావు గారు అడవి రావుడు, వేటగాడు చేసేప్పుడు ఆయన వయసు ఎంతో మనందరికీ తెలుసు. అప్పుడు శ్రీదేవి గారితో ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది విమర్శించారు. బట్ మెగాస్టార్ సినిమా చూసినాక అమ్మడు కుమ్ముడు అన్నాక విమర్శలు అసలు నోళ్ళు పెదాలు ఓపెన్ అవ్వాలి, అలా షటప్ అయిపోయి చూశారు ఈ సినిమా. అలా వినాయక్ ఒక అద్భుతమైన ఆలోచనతో సుబ్బలక్ష్మి కథను క్రియేట్ చేశాడు. మీకు దానిలో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఫస్ట్ హాఫ్ని, సెకండ్ హాఫ్ హార్ట్ టచింగ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ మెగాస్టార్ వచ్చారు కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు దానిలో భాగంగా మనం ఏం చేసి ఉన్నామంటే, ఆలి పాత్ర ఉంటుందండి అక్కడ, కానీ ఇలా ఉండదు. ఒక పాసివ్ క్యారెక్టర్లా కొంచెం సీన్లతో ఉంటా ఉంటుంది. బ్రహ్మానందం పాత్ర కానీ రఘుబాబు పాత్ర కానీ లేవండి. ఎప్పుడైతే మీకు ఈ బ్రహ్మానందం, రఘుబాబు పాత్ర, అక్కడ పోసానికి ఇష్టపడలు, ఇలాంటివన్నీ కూడా కేవలం చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ కోసం సత్యానంద్ గారు, అన్నయ్య, నేను, వినాయక్ నలుగురు కుస్తీలు బట్టి క్రియేట్ చేసుకున్న పాత్రలండి ఇవన్నీ కూడా. దీనిలో మీరు గమనిస్తే మొట్టమొదట సామాన్యంగా చిరంజీవి గారికి ఎప్పుడు సాంగ్తో స్టార్ట్ చేస్తాం, ఎస్కేప్తో స్టార్ట్ అయింది ఈ సినిమా. ఒరిజినల్లోనూ అంతే, ఇక్కడ అంతే. ఈ ఎస్కేప్తో స్టార్ట్ అయినాక
అక్కడికి వెళ్లేలోపు పాస్పోర్ట్ కోసం వెళ్ళినట్టు వెళ్ళి నీ ఫ్రెండ్ ఆ రోజుల్లో రత్తాలు అని ఆలీ డైలాగ్ ఉంటుంది, మీరు గుర్తెచ్చుకుంటే ఆ రత్తాలు సాంగు అంతే. ఎప్పుడైతే రత్తాలు సాంగు స్క్రీన్ మీద వచ్చిందో మొత్తం, ఎప్పుడైతే ఇక నేను ఇక్కడ లేను వేరే రాజకీయ లైఫ్లోకి వెళ్ళిపోతున్నానని చిరంజీవి గారు చెప్పి వదిలి వెళ్ళాడో ఆ స్థానం అలాగే ఉంది అంటాను గుర్తుగా. వినాయక్ కూడా చాలా అందమైన మాట రాయించుకున్నాడండి అక్కడ పాటలోనే, బాస్ ఇస్ బ్యాక్ అని. ఆయన బాస్ అంటారు అభిమానులందరూ, మీ అందరికీ తెలుసు. బాస్ ఇస్ బ్యాక్ అనే పదంతో స్టార్ట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్ లాగా దాన్ని, ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసుకుని ఒక అందమైన పాటను ఫినిష్ చేసుకుని అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సుబ్బలక్ష్మి ఎపిసోడ్. మళ్ళీ ఈ సుబ్బలక్ష్మి ఎపిసోడ్ ఒరిజినల్ని ఫాలో అవుతూ ఒరిజినల్లో లేని అందాలు, ఎందుకంటే ఆ కార్పొరేటరు ఆ పోసాని కృష్ణమూర్తి సెకండ్ హాఫ్లో వస్తాడండి. అలా ఇలా ఇవన్నీ క్రియేట్ చేసుకుంటా వెళ్ళే దాంట్లో ఆలీ పాత్ర ఉంది కదండి. బ్రహ్మానందం పాత్ర మీకు హైలైట్ ఎందుకయిందంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఒక సూర్యకాంతం లాగా బ్రహ్మానందం గారు కూడా సింగిల్ క్యారెక్టర్ మీద, అంటే ఆయనకు నిజం తెలుసు, డి నుంచి మొదలెట్టాడండి. అది సింగిల్ క్యారెక్టర్, అది ఆయన నిజం తెలుసు, చెప్పిన ఎవడో నమ్ముడు, చెప్పలేని పరిస్థితులు. ఇలా అదే పరిస్థితి ఇక్కడ కూడా క్రియేట్ అయిందండి ఆ పాత్రకి. ఇంకా అద్భుతం, రఘుబాబు పక్కన పకారం పలకలేక ఫా ఫా అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిపి ఇక అసలు చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్కి ఆ సినిమా ఎలా వచ్చిందో ఆ ఒరిజినల్ చూసి ఇది చూసిన వాళ్ళకి అర్థమైపోతుందండి. ఆ ముందు కొట్టే సీన్లు, పంచారిష్ట అని మాయలు చేసేయటం, అతన్ని ఫూల్ చేయటం, ఇట్లాంటివి అన్నీ కూడా. అంతేకాదండి, బ్రహ్మానందం నోరు మోంచాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కోసం ఆలీ చేత లేడీ గెటప్ వేయించాలనే ఆలోచన వెంకటేశ్వరరావుకి వచ్చింది. ఇది వినాయక్ ఒప్పుకోను, నేను ఒప్పుకోను అన్నాడు. కానీ వెంకటేశ్వరరావు చాలా అద్భుతంగా ఒప్పించాడు. ఏమయ్యా, ఇది చిరంజీవి గారి సినిమా, నీకు తెలియదు, 100కి 100 పాళ్ళు ముందు వచ్చేది మాస్. ఈ ఫస్ట్ హాఫ్లో కూడా సెకండ్ హాఫ్లో ఒకలాగా సబ్జెక్టులోకి వెళ్ళిపోతే మనం ఆ వచ్చిన ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు అని అంటే ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు. చివరిదాకా ఇప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడిగితే అవునని చెప్తాడు అతను, అవును నేను ఒప్పుకోలేదు దాన్ని అని. అది అడ్డామని అతని భావన, కానీ అంగీకరించాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు వినాయక్. నేను చాలామంది యంగ్ డైరెక్టర్లకు చెప్తున్నా, మీరు చాలామంది పెద్దల సలహాలు దానికోసం తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి పెద్దలతో కలిసి సినిమా పనిచేస్తూ ఉంటారు. చేసేప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది వినండి. ఇది అవునా కాదా అనేటువంటి భావన కూడా రండి. నచ్చకపోయినా వాళ్ళు అంత కోరుతున్నారు కదా, రేపు ఫస్ట్ కాపీ వచ్చినాక చూసుకుందాంలే, ఈ చిన్న ఎపిసోడ్ తీసినంత మాత్రాన ఇన్ని కోట్లతో చేసే సినిమాకు పెద్ద నష్టం లేదు అనే భావంతో తీస్తే, మరి ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా అంటే 40-50 మంది చెక్ చేస్తారంటే దాన్ని ఫస్ట్ కాపీ వచ్చినాక. అంతమందిలో ఎవరు వేలెట్టి చూపించాలి ఆ బ్లాక్ని. కాబట్టి అది నచ్చింది. అంచేత యంగ్స్టర్స్ అందరూ వినాయకుని ఫాలో అవ్వండి అని చెప్తున్నా. ఏమైందండి దీని మూలంగా, ఈ ఎపిసోడ్ మూలంగా ఏం లాభం వచ్చింది అంటే, మాట వెళ్తే నిన్ను గురించి బయట పెడతాను అని మాట్లాడే బ్రహ్మానందం నోరు మూసుకుపోవటానికి ఆలీ లేడీ గెటప్ వేయటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం మీకు కనెక్ట్ అయింది. అంటే ఒక 10 నిమిషాలు ఆ థియేటర్ అంతా అసలు నవ్వులు పువ్వులతో వెళ్ళిపోయింది. అలాగే మళ్ళీ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్, ఇది కూడా వినాయక్కే వేస్తానండి మార్కుని. అదేంటంటే, అతను కత్తి పెడితే విలన్ దగ్గరికి మొదటిసారి డబ్బులు తెచ్చేసుకుంటాడు కదా 15 కోట్లు, తర్వాత సీన్ కత్తి పెడితే ఆయన దగ్గరికి హీరో క్యారెక్టర్ వెళ్ళినట్టు ఉంటుందండి. అక్కడ మా మెగాస్టార్ కత్తి పెడితే ఆయన భయపడటం ఏంటి, వద్దు అని. అందుకని ఆలీని కత్తి పెట్టి పట్టుకుని బయట అద్దంలో కనపడతా అంటే అతని ప్రాణం రక్షించడానికి ఈయన వెళ్ళినట్టుగా దాన్ని సర్దుకోవటం జరిగింది. అలా అంటే
ఒక స్టార్కి కథ రాసేప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక మెగాస్టార్కి చేసేప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం? ఎందుకంటే ఒరిజినల్లో పెద్ద హిట్ అయి ఉంది. ఆ హిట్ అయినటువంటి సినిమాని మనం డిస్టర్బ్ చేయకూడదు, దానికంటే ఇంకా ఎక్కువ ఏం చేయగలము అనేటువంటి భావజాలంలోకి మనం వెళ్ళాలి. అది ఒక అద్భుతం. ఆ తర్వాత అలాగే ఒకే ఒక దెబ్బతో ఆ కార్పొరేటర్ కొట్టగానే పడిపోతాడు. అక్కడి నుంచి ఈ అమ్మాయికి అంటే అందులో కూడా ఉన్నాయండి సాంగులు. అందులో ఎలా ఉంటుందంటే ఎయిర్పోర్ట్లో సమంతను చూడగానే సాంగ్ వేస్తారు. అది యంగ్ హీరో స్క్రీన్ ప్లే అండి. ఇది రిటర్న్ ఆఫ్ మెగాస్టార్ ఫిల్మ్ ఇది. అందుకని కాసేపు ఆపి ఇంకొంచెం నడవనిచ్చి ఒక మంచి చేసి అటు కొట్టిన తర్వాత అక్కడ సుందరి ఆ పాట ఎక్కడ తీసుకెళ్లారు చూడండి. ముందు దీంతో పాటు మళ్ళీ వినాయక్తో పాటు వెంకటేశ్వరరావుతో పాటు సత్యానంద్తో పాటు దేవి ప్రసాద్ కూడా చాలా మార్కులు వేయాలండి ఈ సినిమాలో. పాటలు కర్ణపేయము అంటాం మనం అచ్చమైన ఆంధ్ర భాషలో. కర్ణపేయం అంటే వినటానికి సొంపుగా ఉన్నాయి. వినటానికి సొంపుగా ఉండే పాటలు అవి ఆయన ఇస్తే చూడటానికి సొంపుగా ఉండేలాగా వినాయకు మెగాస్టార్ కష్టపడ్డారు. అందుకనే వాటికి 100కి 200 మార్కులు వచ్చేసింది ప్రతి పాటకి కూడా మీకు అక్కడ. అలా దాన్ని రెండో పాటని అలా సాధించుకున్నాం. మీరు గమనిస్తే ఈయన మారతాడని ఊహించుకుంటూ ఉంటారండి. ఈ డబ్బు ఎత్తుకుని వెళ్ళిపోదాం అన్న దాంట్లో ఒరిజినల్లో లేని మాట ఒకటి ఉంటుందండి ఇందులో. అదేంటంటే ఏం చేస్తావు గురు ఈ డబ్బులు అంటే కొన్ని మనం తీసుకుందాం, కొన్ని రైతులకు పంచుదాం అనే మాట. ఇక్కడ కూడా చిరంజీవి గారి ఆ స్టార్డమ్ను గుర్తుపెట్టుకుని రాసినటువంటి మాట ఏనండి. అయిన తర్వాత అక్కడ వన్స్ ఆ విలేజ్ కథ స్టార్ట్ అయినాక ఒరిజినల్లో అక్కడ నీరు పాట ఉండదండి. ఇది వినాయక్ అడిగి చేయించుకున్నాడు దేవి ప్రసాద్. ఎందుకంటే నేను బాగా ఇక్కడ చేంజింగ్ ఆ క్యారెక్టర్ చేంజ్ వస్తుంది. ఇక్కడ ఒక దొంగ ఒక అద్భుతమైన సాధకుడిగా మారబోతున్నాడు. కొంచెం మ్యూజిక్ హెల్ప్ కావాలి నాకు ఇక్కడ అంటే నీరు అనేటువంటి పాట వస్తుంది. హార్ట్ టచింగ్ ఉంటుందండి ఆ పాట. దానిలో 6 రైతులు మెడలు కూర్చునేది. అక్కడ కూడా మాకు బాగా గుర్తు. ఆ రష్ చూస్తున్నప్పుడు ఆ రైతులందరూ కూర్చున్నప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు అలా చూస్తా అంటే చిరంజీవి గారు వినాయకుని ఒక మాట అన్నారు, బాలచంద్ర గారు తీసినట్టు తీశారు. ఇది ఎంత అదృష్టం. అంత మెగాస్టార్ నోట్లో నుంచి మా వినాయక్కి అంత అద్భుతమైన అభినందన అందింది. నిజంగా బాగా తీశాడు అసలు. అలా పైగా అక్కడ ఏంటండి వేలు ముద్దరులు చచ్చిపోయిన వాళ్ళ వేటుల్లో ఒక లింక్ ఒరిజినల్లోనే ఉందా కదా. మా నాన్న ఎస్ఎల్సీ చదివాడు, ఆయన వేలు ముద్దరు ఎందుకు వేస్తాడు అన్నప్పుడు ఇరుక్కుపోతే అందులో కూడా ఒక అద్భుతమేనండి. ఒరిజినల్లో ఉన్న మాటే అది. మురుదాసుని పొగడాలి అది. అదేంటంటే మాకు టీఆర్పీ వస్తే తప్ప మేము ఛానల్లో చూపించం, నీ రైతు బాధపడితే నాకేంటి, మీరేం చేస్తే నాకేంటి అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళ కోసం వీళ్ళు ప్రాణం అర్పించి ఆ న్యూస్ ప్రపంచానికి తెలిసేలాగా చేశారండి. ఇక అక్కడి నుంచి అద్భుతం. ఆ సాంగ్లో అసలు ఆ కోసుకున్నప్పుడు చిరంజీవి గారి క్లోజ్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూడండి. అది అంటే వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్తో ఆకాశం అంత ఎత్తుకి ఎత్తుతారు ఒక్కోసారి సినిమాని అంటారు. అక్కడ మీరు ఆయన షాట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అంత అద్భుతం. ఆ తర్వాత వాళ్ళందరూ నిలబడతారు, చప్పట్లు కొడతా అంటే ఇవన్నీ చేస్తా అంటే ఆయన చాలా ఇబ్బంది పడిపోతా, నేనేంట్రా బాబు నాకు ఈ గౌరవం ఏంటి అని. ఆ తర్వాత కూడా ఆ డబ్బులు తీసుకున్నాక ఆయన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెళ్ళిపోయి ఉంటే ఈ కథ ఎలా ఉండదు. వెళ్ళిపోయేప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరినీ విలన్ మనుషులు, అగర్వాల్ మనుషులు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తెప్పరా బండి, తెప్పరా ఆటో అని తిప్పుకొని వచ్చాడండి. అక్కడ వచ్చిన తర్వాత మీకు మామూలుగా కదా ఆయన ఫైట్ చేయటం మొదలెడితే ఆ ఇంటర్వల్లో కూడా ఆ ఫైట్ మీరు ఆ ఎండ్ షాట్లో కూర్చుంటే ఆ ఫైట్ అప్పుడే నేను చిరంజీవి గారు వినాయక్ అది చూస్తా ఉన్న షాట్ మీకు కనపడుతూ ఉంటుంది. అంటే ఫైట్లో కూడా ఆయన హీరోయిజం ఎక్కడా తగ్గకుండా కాపాడుకుంటా
అలా తీసుకొచ్చి చివరిలో మొత్తం వాళ్ళ గుట్ట మీద కూర్చుని అడే ఫోన్ చేసి ఉంటాడని హీరోయిజం ఆ డైలాగ్ అండి. పొగరు నా ఒంట్లో ఉంది, హీరోయిజం మా ఇంట్లో ఉంది అని. వెయిటింగ్, ఆ వెయిటింగ్ అనే మాట కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో వాళ్ళు వెయిటింగ్ అది. అందుకు విశ్రాంతిలో వెయిటింగ్ అని ఆయన అన్నమాట. ఎస్ వీఆర్ వెయిటింగ్ బాస్ అని వాళ్ళు రిప్లై ఇచ్చుంటారు ఆ ఇంటర్వల్ పడగానే. అంచేత ఒక అద్భుతమైన ఇంటర్వల్ భాగం దాకా ఇక్కడ తీసుకొచ్చాం. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఏమైందంటే మోర్ ఒరిజినల్ ఎక్కువ ఫాలో అవుతామండి. అంటే ఎప్పుడైతే ఈ దొంగ పాత్ర నుంచి ఆయన మారిపోయి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన పాత్రగా కన్వర్ట్ అయిపోయాడో, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసమేమో అక్కడ ఆ చిరంజీవి గారు లేచి ఇక్కడికి వచ్చేస్తే ఈయన దొరికిపోతాడు. ఇప్పుడు దాకా బ్రహ్మానందం మూలంగా దొరికిపోతాడనే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో కథన సౌందర్యంలో, అది ఇప్పుడు అక్కడ ఒరిజినల్ చిరంజీవి గారు అంటే శంకర్. మీరు ఒరిజినల్ చిరంజీవి గారు ఎందుకన్నానంటే పేరు మళ్ళీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత మొదటి సినిమాలో పాత్రకి ఆయన పెట్టుకున్న పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన ఒరిజినల్ నేమ్నే ఆ శంకర్ పాత్రకి పెట్టడం జరిగిందండి. ఆయన వస్తున్నాడు అనగానే ఈయన ఎక్కడ దొరికిపోతాడు అనే భయం, ఈయన దానిలోకి వెళ్ళిపోవటం, మొత్తం వాటర్ బంద్ చేయటం. ఇక అసలు ఎన్ని ఎలా పండినాయో మీ అందరికీ తెలుసు. ఆ 3 రోజులు వాటర్ లేకపోతే, అంటే 3 సంవత్సరాలుగా రైతులు కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంటే కనిపించనటువంటి సమస్య 3 రోజులు సిటీల్లో ఉన్న వాళ్ళకి, నగరాల్లో ఉన్న వాళ్ళకి, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఒక సమస్య వస్తే ఎలా ఉంటుందో అది ఆదర్శం అండి. అంటే 3 రోజులు మీకు మంచినీళ్ళు లేకపోతే ఇంత అల్లాడిపోతున్నారు, 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కన్నీళ్ళే తాగుతున్నారు అక్కడ రైతులు అనేటువంటి భావాన్ని చేయటం కోసం కరెక్ట్గా ఈయన అక్కడ కూర్చోగానే మనం ఊహించుకున్నది ఆయన వస్తే ఈయన దొరికిపోతాడు అనుకుంటే ఆయన వెనక్కి దొరికిపోయాడు. పోలీసు ఒక కానిస్టేబుల్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ దొరికిపోయి, ఒరే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ప్రశ్న ఎక్కడ రమ్మన్నావు, ఏం చేస్తావు అని. అక్కడ కూడా అద్భుతం ఉంటుందండి. ఒక్కొక్క రైతు వస్తాయంటే నవ్వుతా ఎలా వస్తావు అన్నట్టు ఎగతాళిగా చూస్తూ ఉంటాడు అగర్వాల్. కానీ అక్కడ చిరంజీవి గారు పైకి రాగానే ఇక్కడ ముందు అగర్వాల్ షాకు, తర్వాత చిరంజీవి గారు ఇతర నా ప్లేస్లో ఉండి ఇదంతా చేస్తుందని. అక్కడ ఒరిజినల్లో అతను మురుగదాస్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. కానీ మనం మన స్థలజ్ఞత ఉండాలి అని చెప్తూ ఉంటాం. మీకు సంభాషణలో దేశీయత, స్థలజ్ఞత, ప్రాంతీయత ఇవన్నీ ఉండాలి ఎప్పుడు కూడా. అది వచ్చేట్టుగా మన రైతులు ఇక్కడ తెలంగాణ కానీ అక్కడ ఆంధ్ర కానీ మన రైతులు ఎలా కష్టాలు పడుతున్నారు అవన్నిటినీ కంపోజ్ చేసుకుని ఆ డైలాగ్ వెర్షన్ అది రాసుకోవడం జరిగింది. సామాన్యంగా చిరంజీవి గారు అంతసేపు మాట్లాడుతా అంటే ఫ్యాన్స్కి ఎక్కువ ఇష్టం ఉండదండి. ఆయన డ్యాన్స్లు, ఆయన ఫైట్లు, ఆయన పెర్ఫార్మెన్స్లు అంతవరకే. కానీ అక్కడ కూడా నాకు తెలిసి 1-2 చోట్ల స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఉంటారు. అలా ఒక అద్భుతాన్ని చేసిన తర్వాత క్లైమాక్స్ అండి. ఈ క్లైమాక్స్ లోపు జరిగినటువంటి మార్పు ఏంటంటే మళ్ళీ ఇక్కడ అది కూడా వినాయక్ అడిగిన మార్పేనండి. అక్కడ నాగలితో శంకర్ అనే పాత్ర అగర్వాల్ని పొడి చేసిన తర్వాత కట్ చేస్తే ఈయన వచ్చేస్తాడు, శంకర్ బయటకు వచ్చేస్తాడు. కత్తి సీన్ ఇంకా అక్కడే ఉంటాడు కదా, అది చిన్న అక్కడ ఫైట్ లెంగ్త్ అనవసరం అనుకుని అలా పెట్టి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ షాట్ వేసి సేమ్ కరెంట్ ఆఫ్ అండ్ ఆన్ సిస్టమ్ అలీను ఆయన ఇంతకుముందు చేసిన ఫైట్ లాంటి ఫైట్ చేసి వచ్చాడని చూపిస్తానికి పంపించేశాడు. అక్కడి నుంచి అయిపోయిందండి. ఇక్కడ వినాయక్ చేసింది ఏంటంటే మీరు గమనిస్తే 10 నుంచి 11 నిమిషాల సినిమా ఉంటుందండి. ఇక్కడ కోర్టు లోపల ఉంటుంది సీన్ మొత్తం. అక్కడ త్రిసభ్య ఆసనం లాగా పెట్టారండి అది. కానీ ఇక్కడ నాగబాబు గారు కొణిదెల ఇంకో సింహం ఆయన వచ్చి జడ్జిలా కూర్చుని ఉన్నాడు అక్కడ. కానీ అదొక ప్రేమ. అయినా వినాయక్ అన్నది ఏంటంటే సార్ ఎప్పుడైతే వాడిని వేసాడో సినిమా అయిపోయిందండి,
2-3 మినిట్స్లో మనం వెళ్ళిపోవాలి సార్. మీరు గమనిస్తే అసలు ఆ ఒరిజినల్లో ఆ కత్తి సీన్ పాత్ర వీళ్ళ దగ్గర కూడా రాదు. దూరం నుంచి ఫోన్లో మాట్లాడుతా అంటే వీళ్ళందరికీ అలా అలా చూపిస్తా అంటే అతను వదిలేసి అందరూ పరిగెత్తుకుంటూ ఈ కోర్టు వైపు వస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదని భావించి లోపలికి వెళ్ళినా మళ్ళీ 10 నిమిషాలు ఆర్గ్యుమెంట్లు, యువరానర్లు, ఈ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ అయిపోయింది సినిమా. అందుకని అక్కడ నాగబాబు గారి పాత్ర, జడ్జి పాత్ర తీర్పు ఇచ్చి వచ్చేసినట్టుగా బయటకు వచ్చేసి అక్కడ అందులో ఒరిజినల్లో కత్తి సీన్ ఇక్కడికి రాడు, కానీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసి ఒకే ఫ్రేమ్లో అందరినీ సర్దుకుని ఆనందంగా చూపించేది వినాయక్. ఇక్కడ మీరు గెలిచారు. వాళ్ళందరి యొక్క సాక్ష్యాలు తీసుకుని ఎవరెవరి సాక్ష్యాలు అయితే ఈయన సంపాదించి ఇచ్చాడో వాటన్నిటిని తీసుకుని ఇచ్చేసాడు. ఇలా సినిమా పూర్తయింది. స్క్రిప్ట్ జరుగుతున్నప్పుడే ఇంకో 11th అవర్లో జరిగింది ఏంటంటే, ఆ రోజున రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. అగర్వాల్ వర్సెస్ హీరో సీను. చిరంజీవి గారు ఫోన్ చేసి మీకు ఇంద్రాలో ఒకసారి చెప్పారు, తప్పు మా వైపు ఉందనే డైలాగ్ లాగా. ఆయన టక్కని ఫోన్ చేసి ఎక్కడున్నారంటే వస్తున్నానండి, ఫిల్మ్ సిటీకే వస్తున్నాను. లేదు నాకు షార్ట్ కావాలి డైలాగ్ అని ఆ సీన్లో ఏదైనా చెప్పండి అంటే కరెక్ట్గా అప్పుడు కూడా మళ్ళీ 2 నిమిషాల్లో చెప్పిన డైలాగే. ఇక్కడ కార్పొరేట్ వాళ్ళతో ఎలా పెట్టుకుంటావరా అంటే, గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా అన్ని తట్టుకుని వండరా అనే డైలాగు ఓఆర్ఆర్ మీద వెళతా ఫోన్లో చెప్తే చిరంజీవి గారు ఓకే చేసుకుని వినాయక్ మళ్ళీ ఫోన్ చేసి థ్యాంక్స్ అండి అని చెప్పి ఆ షాట్ తీశారు. అందుకని ఆత్రేయ గారు చెప్పినట్టండి, ఆఖరి అంటే వెండి తెర మీదకి వెళ్ళేటువంటి క్షణంలో కూడా సినిమాకి మార్పు కావాలండి. అందుకే రైటింగ్ ఈజ్ రీరైటింగ్ అనేది మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమంటాను. ఎంత మంచి మాట. మీరు ఎలా స్పందించి ఉంటారో నాకు తెలుసు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా అన్న డైలాగ్ రాగానే అంచేత ఆ 11th అవర్ అంటే షూటింగ్కి ముందే చేసినటువంటి ఇంకో 11th అవర్. అయితే దీంట్లో చిన్ని 2 11th అవర్లు మేము చేద్దాం అనుకున్నాయి, చేసేసి చెప్పేశాం మీకు. ఎందుకంటే వైల్ బిఫోర్ షూటింగే అయిపోయింది. ఎందుకంటే వినాయకు, సత్యానంద్, వెంకటేశ్వరరావు, పరశురు గోపాలకృష్ణ నలుగురు అంగీకరించినవన్నీ వచ్చేసినాయి. కానీ కొన్ని నాకు ఇప్పటికీ కూడా అందులో 2 ఇప్పటికీ మళ్ళీ ఇంకేదన్నా ఇంకా వేరే లాంగ్వేజ్ ఎక్కడన్నా తీస్తే ఇది చేయాలన్నది ఏంటంటే, కత్తి సీన్ మ్యాటర్ అనేది శంకర్ వల్ల బయటపడలా, బ్రహ్మానందం వల్ల బయటపడలా. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఆలీ పాత్రతో మాట్లాడతా ఒరే మళ్ళీ అని మాట్లాడతా అంటే ఇదేంటి అని వాళ్ళు పట్టుకుని ఇది వీళ్ళని కనిపెట్టారు అనేటువంటి నిజాన్ని చూపించాడు. అక్కడ నేను వినాయకుని అడిగింది ఏంటంటే, ఫాదర్ చనిపోయాడు, ఆ పాత్రకి మదర్ ఉంది. 3 రోజులు అన్నం తినకుండా ఆయన అలా సత్యాగ్రహం చేసినాక తల్లి చూడటానికి వస్తే ఈ కత్తిసీను పాత్ర తల్లిని గుర్తుపట్టకపోతే అందరికి ఆశ్చర్యం, అలా దొరికిపోతాడు అనేటువంటిది ఒక 11th అవర్ అండి. అంటే న్యాచురల్, అంటే డ్రామాలో నుంచి తల్లి కొడుకుని దగ్గర తీసుకుని ఓదార్దాం అనుకుంటే కొడుకే చెప్పనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ఇది. లాస్ట్లో కూడా ఆయన ఎవరు చంపారు అగర్వాల్ని అంటే నేను అని శంకర్ అంటాడు. నేను అనగానే అది సామూహికంగా జరిగింది కాబట్టి కొట్టేస్తాము అంటాడు ఆయన. అక్కడ డైలాగు వెర్షన్లో మాట కూడా అనుకున్నామండి. అదేంటంటే, అతను చంపపోతే పొడుస్తున్నప్పుడే కదా కొట్టాడు. సో అవతల వాడు చంపుతున్నప్పుడు పోలీసు కాపాడలేనప్పుడు సెక్షన్ 100 వర్తిస్తుంది. ఇది ఇంకా బెటర్ న్యాచురల్గా ఉంటుంది ఈ డైలాగ్ అనుకుంటే. ఎనీవే 200 కోట్లు గ్రాస్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించి ఆయన రీఎంట్రీ ఒక ఆకాశం అంత ఎత్తున మళ్ళీ ఆయన అలాగే ఉన్నాడు అని చూపించినటువంటి ఈ సినిమాలో నిర్మాత రామ్ చరణ్ని, మా మెగాస్టార్ని, డైరెక్టర్ వినాయక్ని, అన్నయ్యని, సత్యానందని, దేవి ప్రసాద్ని, నటీనటులు అందరినీ కూడా, సంభాషణ రచయితని, వీళ్ళందరినీ కూడా మీ అందరినీ అభినందిస్తూ మళ్ళీ ఆయన సినిమా అలాగే ఉండాలి.
అని కోరుకుంటూ నమస్తే.